హాయ్ ఫ్రెండ్స్, మనకు ఏప్రిల్ 11వ తారీఖున జీ న్యూస్లో పిఎంసి గురించి వచ్చిన సంగతి మనందరికీ తెలుసు. దాని మీద నేను మళ్ళీ జీ న్యూస్లో ఖండన ఇవ్వడం జరిగింది. జీ న్యూస్లో ఎవరు ఇచ్చారని చెప్పేసి ఒక వీడియో కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ఫర్దర్గా ఇంకొక ఎవిడెన్స్ నాకు దొరికింది కాబట్టి మళ్ళీ ఈ వీడియో చేస్తున్నాను. ఇదేంటంటే నవకాంత్ గారు తెలంగాణ డిస్ట్రిక్ట్ ఆర్గనైజేషన్ గ్రూప్లో ఏప్రిల్ 12 11:22 రాత్రి ఈ పోస్ట్ పెట్టాడు. ఈ పోస్ట్ సారాంశం ఏంటంటే, యాక్చువల్గా ఈ పోస్ట్లో ఉన్నది యాంకర్ చదవలేదు, ఒక 2-3 పాయింట్లు చదివింది. మరి ఈ పోస్టు ఎలా వచ్చిందనేది మనకు తెలియదు. ఇందులో సారాంశం ఏంటంటే, ఏప్రిల్ 10న బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 10 ముందు షేర్ హోల్డర్స్ బాధితులు నిరసన వ్యక్తం చేశారు అని ఒక 5 పారాగ్రాఫ్లో ఉంది. 2వ పారాగ్రాఫ్ లోపల ఈ నెల 10న జరిగే సమావేశంలో తమ సమస్యలను మరింత బలవంతంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నట్టు వెల్లడించారు. ఇది మ్యాటర్. దీనిలో మనం గమనించాల్సింది ఏంటంటే, మీది పారాగ్రాఫులనేమో బైఠాయించి నిరసన తెలిచారు అని రాశారు. కింది పారాగ్రాఫ్లో ఏమో 10వ తారీఖున నిరసన తెలపడానికి సమావేశంలో నిరసన తెలపడానికి సిద్ధమవుతున్నారని రాశారు. ఒకటే దానిలో ఇది నవకాంత్ గారు తనకు ఏ సోర్స్ అయితే వచ్చిందో ఆ సోర్స్ పేరు తెలుపను అని ఇక్కడ మార్కు కూడా చేస్తూ ఇది చేశాడు. ఇక్కడ నవకాంత్ గారు ఎన్నో సంవత్సరాల నుంచి ఛానల్ నడుపుతున్నారు. అతనికి ఈ జర్నలిజం మీద మంచి పట్టు ఉంది. మరి అలాంటి వ్యక్తి ఈ అర్థం పర్థం లేని ఒక చోటనేమో చేశారు, ఒక చోటనేమో చేయబోతున్నారు. ఒకటే పేజీ. ఇది ఎవరు రాశారు ఏంటి అనేది నాకైతే అంతుపట్టట్లేదు. ఇది నవకాంత్ గారే చెప్పాలి. ఇతనికి ఏ సోర్స్ నుంచి వచ్చిందో అతను చెప్పాలి. కాబట్టి ఇదొకటి మీరు గమనించండి. ఇది కూడా సేమ్, అంటే 12వ తారీఖు ఏప్రిల్. ఇది ఎప్పుడు పెట్టాడు? 11:26 పెట్టాడు. అదేమో 11:22 పోస్ట్ చేశాడు. ఇందులో ఉన్న మ్యాటర్ ఏంటంటే, నిన్న మధ్యాహ్నం 2:57 నాకు పంపాడు. ఏది? ఈ లెటర్ పంపారు. నా సోర్సు పేరు మీకు అవసరం లేదు, అందుకే నేమ్ పైన మాస్క్ చేశాము. అంటే ఆ వీడియో టెలికాస్ట్ అయింది ఏప్రిల్ 11వ తారీఖు సాయంత్రం 4 గంటలకు. వీరికి లెటర్ వచ్చింది 12వ తారీఖు. అంటే ఇది నిన్న మధ్యాహ్నం అన్నాడు. అంటే ఈ పోస్ట్ పెట్టింది అన్నాడు 12వ తారీఖు. అంటే నిన్న మధ్యాహ్నం, అంటే 11వ తారీఖు 2 గంటలకి అతనికి వచ్చింది. ఇతనికి వచ్చిన తర్వాత 2 గంటలకి, అంటే 4 PM టెలికాస్ట్ అయింది. అంటే టెలికాస్ట్ అయ్యే 2 గంటల ముందే నవకాంత్కి వచ్చింది న్యూస్. చూడండి దానిలో. ఇది నోట్ చేసుకుందాం మనం. ఇక నేను జీ న్యూస్కు ఇవ్వలేదు అనడానికి నవకాంత్ గారు ఇచ్చిన లెటర్లో కన్ఫామ్ అయిపోయింది. ఇంతకుముందు ఏంటంటే కిషన్ రెడ్డి జీ న్యూస్ పట్టుకొని ఇచ్చాడని చెప్పేసి వాళ్ళు ఒకటి లేపారు. ఇక్కడ దానికి రీజన్ ఏంటంటే, పై మ్యాటర్ చదివితే ఇది ప్లాన్ చేసిందని అర్థమవుతుంది. 11:27 ఇచ్చారు. ఇది ఒక జీ న్యూస్నే సంప్రదించలేదు, మీడియా గ్రూప్లోనే ఉంది ఆ టెక్స్ట్. అంటే ఇది ఎవరైతే ఇచ్చారో అది ఒక జీ న్యూస్నే సంప్రదించలేదు. ఆ టెక్స్ట్ మీడియా గ్రూప్లోనే ఉంది. మీడియా గ్రూప్ అంటే ఏంది? మన వాట్సాప్ గ్రూప్లో ఒక గ్రూప్ ఉంటుంది కదా, ఆ గ్రూప్లో ఉన్నారు. ఆ గ్రూప్లో ఈ లెటర్ పోస్ట్ కావాలంటే అందులో అడ్మిన్ ఉండాలి. ఇదంతా మనకు తెలిసిన విషయమే. నాకు ప్రెస్ గ్రూప్లో అడ్మిన్ లేదు. పోనీ వేరే గ్రూప్లో ఉన్న వ్యక్తి, అంటే ప్రెస్కు సంబంధించిన వ్యక్తి ఉంటే అతను ఫార్వర్డ్ చేయొచ్చు. అంటే అది కూడా నేను కాదని అర్థమైపోయింది కదా.
అది కూడా నేను కాదని. ఈ 2 పాయింట్లలో నేను జీ న్యూస్ని సంప్రదించలేదు అనేది అర్థమైంది. ఇంకా ఏమి ఇచ్చాడు, ఇది అన్ని మీడియా ఛానల్స్కి వెళ్ళింది, జీ న్యూస్ వాళ్ళు రియాక్ట్ అయ్యారు. అంటే ఇది అన్ని మీడియా ఛానల్స్ కింద ఇది ఒక గ్రూప్లో ఉంటుంది కదా, ఒక్క జీ న్యూస్ వాళ్ళే రియాక్ట్ అయ్యారట. అంటే దీన్ని బట్టి కూడా నేను కాదు అని కన్ఫామ్ అయిపోయింది. అంటే ఇంత నవకాంత్ ఎవరు అని అంటే, బాలకృష్ణ గారు నన్ను ఎదుర్కోవడం కొరకు తెలంగాణ గ్రూపులో ఎంటర్ చేశామని చెప్పేసి ఆ ట్రస్ట్ మీటింగ్లో అడిగిన ప్రశ్న సమాధానంగా చెప్పారు. అంటే వీరు చెప్పిన, బాలకృష్ణ గారు చెప్పిన ఒక్కటే అని అర్థం, గుర్తుపెట్టుకోండి. ఈ మ్యాటర్ వల్ల జీ న్యూస్కు నేను ఇవ్వలేదని వాళ్ళే కన్ఫర్మ్ చేశారు. ఒక పాయింట్ ఇది ఇంపార్టెంట్. 11:35 అదే రాత్రి, అదే 12వ తారీఖు మళ్ళీ ఇంకొకటి పెట్టాడు. అదేంటంటే, కిషన్ రెడ్డి గారు 2 గంటల పాటు ఆఫీస్ ముందు ధర్నా చేశారు అని జీ క్రైమ్ రిపోర్టర్ రవితేజ అంటున్నాడు. వాళ్ళు చేసింది 5 నిమిషాలే. ఆ బయట కూడా మన వాళ్ళే పంపారు. అంటే అర్థమైంది, ఆ బయట కూడా మన వాళ్ళే పంపారు. మన వాళ్ళంటే ఎవరు ఇక్కడ? ఇది శివకుమార్ గారికి వారికి జరుగుతున్న, ఇది తెలంగాణ గ్రూప్లో జరుగుతున్న ఒకటది. ఆ 5 నిమిషాలు బయట కూడా మన వాళ్ళే పంపారు. ఈ పాయింట్ మీద బాలకృష్ణ గారు చెప్పాలి. ఈ ప్రశ్న ఎవరు అడిగారంటే, కత్తాల్ ట్రస్ట్ వారు పెద్ద కాబట్టేసి, నేను వాళ్ళని ఎన్నుకున్నాను కాబట్టేసి, వాళ్ళే మీటింగ్ పెట్టి మొన్న అడిగారు కాబట్టేసి, వాళ్ళు దీన్ని బాలకృష్ణ గారిని అడిగి సమాధానం చెప్పాలి. ఆ బయట మన వాళ్ళే పంపారంటే అర్థమేంది? ఒక్కదాని క్లారిటీ ఏమంటే సరిపోతుంది నాకు, అంతే. అది 5 నిమిషాలు చేశారంటే న్యూస్ సీరియస్గా ఉండదని 2 గంటలు అంటున్నాడు. చూడండి, ఇది ఈ పోస్ట్ చదివితే 1 డే బిఫోర్ వ్రాసి పంపారని అర్థమవుతుంది. ఇది పెట్టారు. ఇక శివకుమార్ గారు ఏం చెప్పారంటే, నవకాంత్ పెట్టాడు మెసేజ్, గుడ్ ఇన్వెస్టిగేషన్. దానికి ఏమంటుందంటే నవకాంత్, 10వ తారీఖున బలంగా వినిపించేందుకు సిద్ధమవుతున్నారు అని వ్రాసారు. అంటే 1 డే బిఫోర్ లేదా 2 days బిఫోర్ రాసి ఉండొచ్చు. ఇదే అతను ఏదైతే పెట్టాడో ఆ పోస్టే పెట్టాడు ఇక్కడ. అంటే ఈ పోస్టు 2 రోజుల ముందు వచ్చిందట. అసలు ఆ పోస్టుకు నాకు సంబంధమే లేదు. నేను 9వ తారీఖు నాడు పెట్టిన పోస్ట్ ఏంటంటే, మేము 10వ తారీఖు నాడు వస్తున్నాము, 7 ప్రశ్నలు అడుగుతున్నాము, ఆ ప్రశ్నలు రాస్తూ దీనికి సమాధానం చెప్పండి, చెప్పకపోతే నిరసన వ్యక్తం చేసి మేము వెళ్ళిపోతామని చెప్తూ కొంత మ్యాటర్ పెట్టాను. అంతేగాని జీ న్యూస్లో ఏదైతే వచ్చిందో ఆ మ్యాటర్ నేను ఏమీ పెట్టలేదు. ఇంకోటి, నాకు జీ న్యూస్ వాళ్ళు 2 రోజుల తర్వాత సెకండ్ డే ఫోన్ చేసినప్పుడు, మీకేమైనా బెనిఫిట్ జరిగిందా అంటే, బెనిఫిట్ జరగలేదు కానీ మనోభావాలు దెబ్బతిన్నాయి, మీ మీద డిఫర్మేషన్కి వెళ్తున్నాం అన్నప్పుడు ఒక 10 నిమిషాలు మా మధ్యలో డిస్కషన్ జరిగిన తర్వాత నేను చాలా ప్రశ్నలు అడిగాను. ఏంటి, ఒక ఛానల్ మీద వేయరు కదా, మీరు ఎందుకు వేశారు? మీరు వేసే ముందు పిఎంసి ఛానల్ అనేది చాలా గొప్పది కదా, దాన్ని ఎందుకు మీరు అడగలేదు వేసే ముందు అంటే, మేము తెల్లారి అడిగామన్నారు. తెల్లారి అడిగితే మరి వేయాలి కదా, వాళ్ళు వేయలేదు. అది అడగకపోవడం కూడా తప్పు అని చెప్తూ, ఏ వీడియో అయితే మేము షూట్ చేశామో, మేము తెల్లవారి అంటే 11వ తారీఖు నాడు మార్నింగ్ పెట్టిన తర్వాత వాళ్ళు సాయంత్రం 4 గంటలకు వేశారు. అంటే మేము తీసిన వీడియో మా గ్రూపులో పెట్టిన తర్వాత మాత్రమే ఇదంతా ప్లానింగ్ జరిగి అది చేశారు. అది దానిలో ఎందుకంటే మేము చేసిన వీడియోలు మాత్రమే వాళ్ళు అప్లోడ్ చేశారు. అది మేము గ్రూప్లో పెట్టిన తర్వాత. నేను జీనియస్ వాళ్ళు ఏమన్నారు, మీరు వచ్చే ముందు మీకు ఎవరు మెసేజ్ ఇచ్చారంటే హాఫ్ అన్ అవర్ ముందు మా గ్రూప్లో వచ్చింది, మేము వెళ్తూ మీరు ఆ నిరసన వ్యక్తం చేసుకుంటే మేము వీడియో తీసుకున్నామన్నారు. యాక్చువల్గా రానే లేదు వాళ్ళు. ఆ వీడియో కూడా మేము రికార్డ్ చేసింది మా గ్రూప్లో పెట్టిన తర్వాత మాత్రమే వచ్చింది. అది కూడా తెల్లవారు వేశారు వాళ్ళు, అదే రోజు వేయాలి యాక్చువల్గా. ఒకవేళ వాళ్ళే కనుక వీడియో తీసుకుంటే ఇన్ని పాయింట్స్ ఉన్నాయి. దాని తర్వాత ఇంకొకటి,
ఎప్పుడైతే పిఎంసి వాళ్ళు అలా చేస్తారో పిఎంసి వాళ్ళు మన ధ్యానంలో అట్లీస్ట్ నిరాశ చెందకుండా ఉండడందుకు అదంతా ఏమీ లేదు అని చెప్పేసి ఒక ఖండన జీనియస్కి ఇస్తూ వాళ్ళకు నోటు పంపుతూ ఫార్మాలిటీ అది నాకు జరిగినప్పుడు నేను ఇచ్చాను. ప్రతిసారి పిఎఫ్ 2012లో ఇచ్చాము, ఇక్కడ వరంగల్లో జరిగినప్పుడు ఇచ్చాము, నా మీద కూడా టీవీ నైన్ టెలికాస్ట్ చేసినప్పుడు నేను కూడా ఇచ్చాను ఖండన. నేను టీవీ నైన్ మీద కేసు కూడా ఇచ్చాను అప్పుడు దానిలో. అంటే ఇంత ఉంటుంది ఫార్మాలిటీస్, అంత ఆషామాషి కాదు. మనం డిఫర్మేషన్ వేస్తే కొన్ని లక్షలు వస్తాయి జీనియస్ మీద, ఎందుకంటే అలా రాసిన అన్ని అసత్య వార్తలే. అతను ప్రూఫ్ ఇవ్వాలి, ఎవరు మీకు ఇంటర్వ్యూ ఇచ్చారు, బంగారం పెట్టామని ఇట్లా అని చెప్పి ఇవ్వాలి. మేము అక్కడ ఏ స్లోగన్ ఇవ్వలే కదా, అవన్నీ నిరూపించుకోవాల్సి వస్తుంది. మనం కేసు వేసినప్పుడు ఆయన ఎవిడెన్స్గా పెట్టాలి, ఏదో వాట్సాప్లో తీసిన గ్రూపులు పెట్టడానికి వీల్లేదు. మనం ఆయనకు పర్సనల్గా ఇచ్చినవి మాత్రమే పెట్టాలి, వాళ్ళు పర్సనల్గా చూసిన వాళ్ళు రికార్డ్ చేసుకునేవి మాత్రమే పెట్టాలి. ఇంత సిద్ధంగా ఉంటుంది. మరి ఆ మాత్రం తెలియదా పిఎంసి వాళ్ళకి? నన్ను టార్గెట్ చేస్తూ బ్లేమ్ నా మీద పోవాలని చెప్పేసి వాళ్ళు చేసిన పని ఇది. గనుక కరెక్ట్గా ఇన్వెస్టిగేషన్ చేస్తే డెఫినెట్గా జీ న్యూస్కి ఎవరిచ్చారో బయటపడుతుంది. ఇది నేను ట్రస్ట్ వారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. వాళ్ళు కనుక ఈ 4-5 తారీఖు లోపల కనుక చేయకపోతే నేను పోలీస్ సహకారం తీసుకొని నేను ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటాను. ఎందుకంటే నా మీద వచ్చింది, ఇవాళ ఇది వచ్చింది, రేపు ఇంకోటి రాదని గ్యారెంటీ ఏంటి, తర్వాత ఇంకోటి రాదని గ్యారెంటీ ఏంటి? ఆల్రెడీ శివకుమార్ గారు ఓ థ్రెటనింగ్ మెసేజ్ ఇచ్చేశాడు. ఏది పిఎంసి ఛానల్, అది ఫేస్బుక్ లోపల, అది నేను తీసాను, స్క్రీన్ షాట్ తీసి గ్రూప్లో పెట్టాను. యూత్ గ్రహిస్తుంది, హెచ్చరిక చేస్తున్నాము అని చెప్పేసి ఇచ్చాడు. అంటే హెచ్చరిక చేస్తున్నామంటే ఏంటి అర్థం? అది ఆ థ్రెటనింగ్ కాదా? దానిలో ఆయన ఎందుకు ఇవ్వాలి నాకు థ్రెటనింగ్? నేను ఆయన మీద ఏం పెట్టలే కదా. అంటే ఆయన పిఎంసి తరఫున పనిచేస్తున్నట్టు క్లియర్గా అర్థమవుతుంది. రెంటర్ రెస్పాన్స్, ఆయన థ్రెటనింగ్ ఇచ్చాడు. అది ఆ లెటర్ ఆధారంగానే రేపు నేను ఫైల్ చేయబోతాను ఇది. కాబట్టి నేను ట్రస్ట్ వారు రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇది ఇంకా పెద్ద గొడవ రచ్చగవడం ఇష్టం లేదు నాకు. ఇప్పటి వరకు చాలా ఓపికతో వస్తున్నాను. కాబట్టి ఇప్పటికైనా కూర్చోబెట్టి, సరే మీరు కమిటీ చేశారు ట్రస్ట్ వారు, అది సెకండరీ, అది ఆ లెక్కలు చూపించడము తర్వాత అవన్నీ అది వేరే వింగు. కానీ ఇక్కడ ఫస్ట్ జీనియస్ కూడా తేలాలి దానికంటే ముందు. కాబట్టి మీరు 4-5వ తారీఖు ప్రాంతంలో వాళ్ళని పిలిపించి అడగండి, క్లారిటీ తీసుకోండి. మీ వల్ల కాలేదు, వాళ్ళు ఒప్పుకోలేదు, జీనియస్కి ఎవరు ఇచ్చిందో బయటపడలేదు, అప్పుడు నా రూట్ నాకు ఉంటుంది, ఎలా వెళ్ళాలనేది నాకు ఉంటుంది. థ్యాంక్ యూ. కిషన్ రెడ్డి, 9849336202. ఓకే.